వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను మీ వేదానండి. నేనైతే ఈరోజు డైట్ ప్లాన్లో ఉంటున్నాను. అయితే నేను డైట్లో ఉండాలని చెప్పి నేను ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా తీసుకున్నాను. ఉదయాన్నే 1 ఎగ్ తీసుకొని ఇలాగా ఆమ్లెట్ యాజ్ యూజువల్ ఎలా వేసుకుంటామో మనము అలా వేసుకోనండి. అయితే ఆయిల్ చాలా తక్కువ వేసుకోనండి. ఏ ఆయిల్ అయినా పర్లేదు. అయితే ఈ లోపల పన్నీరు మిశ్రమము, ఈ ఆకుకూర మిశ్రమము తినలేం కాబట్టి డైట్లో ఉన్నప్పుడు స్కిప్ చేసేసి ఇలాగా 1 ఎగ్గుతో ఇలాగా ఉదయాన్నే 9 o'clock వేసుకోవాలి. నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాను. బ్రౌన్ రైస్, కరివేపాకు, పుదీనా, సోంపు 1 టేబుల్ స్పూను, అలాగే మినప్పప్పు గుప్పెడు, ఇవన్నీ బాగా 1 గంట నానపెట్టుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకోనండి. మనం దోశపిండి ఎలా బ్యాటర్ని సిద్ధం చేసుకుంటామో ఇలాగా ఆకుకూర పప్పు, ఒక దోశ, ఒక ఎగ్ అండి. ఇలాగ 11 o'clockకి, 3 o'clockకి, అలాగే ఈవినింగ్ 6 o'clockకి తీసుకోవాలి. బ్రౌన్ రైస్తోనే యూజ్ చేసుకోవాలండి. అయితే ఆకుకూర పప్పు మనం ఎలా చేసుకుంటామో అలాగ తినాలి. ఇలాగా ఒకవేళ ఇన్కేస్ మీకు ఆకలి అనిపిస్తే మధ్య మధ్యలో 1 స్పూన్ అంతా పెరుగు తినచ్చు, ఏం పర్లేదండి. ఇలాగా 3 o'clockకి తీసుకోవచ్చు, 1 డేలో ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. నేను ఇలాగైతే ప్రిపేర్ చేసుకున్నాను. నేను వెనిలా డైట్ని ఫాలో అవుతున్నానండి. నేనైతే దాదాపు ఆల్మోస్ట్ 93 kgs ఉన్నదాన్ని ఇప్పుడైతే 79కి వచ్చాను. మరి నేను 3 months డైట్లోకి వెళ్తున్నాను. నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీకు చెప్పేస్తాను, పెట్టేస్తాను. మీరు హ్యాపీగా చూసేసుకొని మీరు చేయాలనుకుంటే మీరు వెనీలా గ్రూప్లోకి జాయిన్ అయ్యి చేసేయండి. మరి నచ్చిందా ఫ్రెండ్స్? ట్రై చేస్తారా? మీరు ఇలాగా నాలాగా చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్.